ఈరోజు నేను ముందే చెప్పాను, నేనేదో చెప్పేదానికి రాలేదు, ఊరిక మాటలు చెప్పడానికి రాలేదు, పనులు చేయడానికి వచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. భవిష్యత్తులో మా గిరిజన ప్రాంతం దశ దిశ మార్చడానికి ఇక్కడికి వచ్చా, చేసి చూపిస్తానని ఈ పాడేరు సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకటి, రోడ్లు. 1483 గిరిజన హ్యాబిటేషన్స్ ఉన్నాయి. నేషనల్ హైవేలు వేసాం, స్టేట్ హైవేలు వేస్తాం, కానీ మీ ఇండ్ల ఊరికి రోడ్లు లేని పరిస్థితుంది. నేను ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఒక అలవాటు ఉంది, నేను 40 ఏళ్లుగా చెప్తూనే ఉన్నా. మీరేం చేస్తారంటే ఒక 5 మంది ఊర్లో ఉండకుండా మళ్ళా కొండపైకి పోతారు, అక్కడ చెట్లు కొట్టేసి అక్కడ ఇల్లు కట్టుకుంటారు. దానివల్ల వసతులు కల్పించలేం, మీ పిల్లలకు కూడా జీవన ప్రమాణాలు పెరగవు. ఒక ఊరిలో ఉంటే అక్కడే ఫిక్స్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడైతే అక్కడికి అంబులెన్సులు రాకపోతే నేను ఫీడర్ అంబులెన్సులు పెట్టాను, మోటార్ బైకులకు స్కూటర్లకు పెట్టి, ఆ స్కూటర్ ద్వారా మెయిన్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి వచ్చాం. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఇంకా చాలా దూరం నుంచి డోలీతో మోసే పరిస్థితి కూడా వస్తున్నారు, అవి పోవాలి. అందుకే 1483 గిరిజన హ్యాబిటేషన్లకి 2850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ సడక్ యోజన కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసి ప్రతి ఒక్క ఊరికి రోడ్డేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2, నీళ్లు. పరిశుభ్రమైన తాగునీరు జల్ జీవన్ మిషన్ కింద 2124 పనులు చేసి 220 కోట్ల రూపాయలు, 25 కోట్లు ఖర్చు పెడతాం. ఇంకో పక్కన 2026 డిసెంబర్ నాటికి మరో 1774 పనులు కూడా పూర్తి చేసి 171 కోట్ల రూపాయలతో త్రాగునీరు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. హార్టికల్చర్, ఉద్యానవనం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ కింద 2030 వరకు ఈ ప్రాంతాల్లో 1938 కోట్లు ఖర్చు పెట్టి ఐటీడీఏల్లో వాల్యూ అడిషన్ కూడా వెళ్ళి మీ ఆదాయాన్ని పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ రహదారులు ముందే చెప్పాను, 8570 కోట్ల రూపాయలతో 515 కిలోమీటర్లు పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకా 19,411 కోట్లతో 472 కిలోమీటర్లు అంతర్జాతీయ స్థాయిలో రోడ్లేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎకో టూరిజానికి అనుకూలమైన ప్రాంతం 10 కోట్లు మంజూరు చేస్తాం. ఇప్పుడే బ్యాంబో కల్చర్ నేను చెప్పాను. ఉన్నత విద్య, విజయనగరం జిల్లాలో కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది, పనులు వేగంగా జరుగుతున్నాయి, దాన్ని పూర్తి చేస్తాం. ఇంకో పక్కన విజయనగరం జిల్లాలో సాలూరు దగ్గర 519 ఎకరాల్లో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. మొన్నే నేను రివ్యూ చేశాను. దీన్ని పూర్తి చేసి మీకు అంకితం చేసే బాధ్యత, గిరిజనుల యూనివర్సిటీ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.